నమస్తే. గాది సాయి కృష్ణ కేసు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. మరి ఈ కేసులోని సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. ఆయనకి సంబంధించి విచారణ కూడా జరుగుతోంది. ఇప్పుడు సిఐ నాగరాజు నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ని విడుదల చేశారు. సో అసలు ఆయన ఏం మాట్లాడారు, ఎందుకు ప్రాణహాని ఉంది అని అంటూ ఉన్నారు, ఎవరి నుంచి వారికి థ్రెట్ ఉందని అనుకోవచ్చు. సో ఇది మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈ కేసు అయితే మాత్రం అలా ప్రొలాంగ్ అయితా వస్తా ఉంది. ఎక్కడ కూడా ఒక కన్క్లూజన్ అనేది రావడం లేదు. ముఖ్యంగా సిఐకి సంబంధించి కూడా ఇప్పుడు థ్రెట్ ఉందని అంటూ ఉంటారు. సో మీరేమంటారంటే ఏ రకంగా ఆయనకి థ్రెట్ ఉందని అనుకోవచ్చు? ఇప్పటి వరకు గాదే సాయి కృష్ణ కేసులో సిట్ ఏమేం చేసిందంటే బేసిక్ గా సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. సిఐ నాగరాజు రాజమండ్రి జైల్లో ప్రజెంట్ రిమాండ్ ప్రిజనర్ గా ఉంటున్నారు. దాంతోపాటు సిఐ నాగరాజుకి హెల్ప్ చేసిన ఇద్దరు కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేశారు. అట్లాగే ఒక మహిళా కానిస్టేబుల్, తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ను కూడా సిట్ విచారిస్తున్నారు. ఇంకా కూడా కొంతమందిని అరెస్టులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సిట్టు నాగరాజుని సేవ్ చేయడానికి ట్రై చేస్తుందని, యాక్చువల్గా ఇది నాగరాజు కంటే పెద్దవాళ్లే ఇన్వాల్వ్ అయ్యారని, అంటే సిపి రాజశేఖర్ బాబు కూడా ఇన్వాల్వ్ అయ్యాడని, ఆయనకి తెలియకుండా ఒక పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ పర్సన్ ఇలా మాయమైపోవడం, 1 month సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోవడం జరగదు. అలాగే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఈ అబ్బాయిని మార్చి 6వ తేదీ మే 6వ తేదీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో వాళ్ళ టాస్క్ ఫోర్స్ కూడా సిపి ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది. సో ఇదంతా కూడా సిపికి తెలియకుండా జరగదు. సిపిని కూడా ఇన్వాల్వ్ చేయాలి. అలాగే ఒక ఎంపీ ఆధ్వర్యంలోనే ఈ మిస్సింగ్ అనేది జరిగింది. ఎందుకంటే ఈ సాయి కృష్ణ అనే అబ్బాయి ఒకప్పుడు పోలీసులే అతన్ని పెద్ద పెద్ద కేసులకి ఇన్వాల్వ్ చేశారు, వాడుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి అతన్ని కొట్టారు, తీవ్రంగా కొట్టినప్పుడు చనిపోయాడు. చనిపోయేసరికి బాడీ ఉంటే మళ్ళీ ప్రాబ్లం. మనకి తమిళనాడులో లాగా మనకు కూడా ఉరిశిక్ష పడే అవకాశం ఉంది, తూత్తుకుడిలో తమిళనాడులో ఎలాగ పడిందో. అందుకని బాడీని కూడా లేకుండా చేస్తే ఆధారాలు ఉండవు అన్న పద్ధతులు అతన్ని బాడీని కూడా లేకుండా చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక సంచలన వార్త ఈరోజు మార్నింగ్ వైరల్ అవుతుంది. అదేంటంటే యాక్చువల్గా ఈ నాగరాజుని పోలీస్ కస్టడీలోకి ఇవ్వమని కోర్టుని అభ్యర్థిస్తూ సిట్ పిటిషన్ వేసింది. ఎందుకంటే నాగరాజుని ఇంకా తరువుగా విచారణ జరపాలి. మిగతా కానిస్టేబుల్, తర్వాత మిగతా దీంట్లో ఇన్వాల్వ్ అయిన చాలా మందిని ఆల్రెడీ సిట్ విచారించింది. కొత్త సమాచారం సిట్కి ఇప్పుడు వచ్చింది. ఈ సమాచారం వెలుగులో నాగరాజుని మళ్ళీ ఈ సమాచారం అంతా పెట్టుకొని విచారించాలి. అలాగే సీన్ రికన్స్ట్రక్షన్ చేయాలి. ఇవన్నీ చేయాలి కాబట్టి నాగరాజుని తమ కస్టడీకి ఇవ్వమని అడిగింది. ఇప్పుడు నిన్న నాగరాజు జైల్లో ఉన్నాడు కాబట్టి ఈ మధ్య సెంట్రల్ జైళ్ళల్లో వీడియో కాన్ఫరెన్స్ రూములు పెట్టారు. అంటే ఆ ఖైదీల్ని, కొంత ఇంపార్టెంట్ ఖైదీల్ని తీసుకుపోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఎస్కార్ట్ పోలీసులకు కష్టం అవుతుంది కాబట్టి చిన్న చిన్న వాయిదాలు ఉన్నప్పుడు అక్కడ నుంచే జడ్జిలు మాట్లాడేస్తారు. ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో టీవీ అదంతా ఉంటుంది, వాళ్ళకి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఓపెన్ చేస్తే వీడియో కాన్ఫరెన్స్ వస్తుంది. అక్కడ నుంచే జడ్జి వాళ్ళని ఏమన్నా అడగాలంటే అడుగుతారు, వీళ్ళు ఏమన్నా జడ్జి చెప్పుకోవాలంటే చెప్పుకుంటారు. అలాగే ఇప్పుడు నిన్న నాగరాజుని జడ్జి ప్రశ్నించారు, ఇలాగ కస్టడీకి అడుగుతున్నారు, నువ్వేమంటావు అది ఇది అన్నప్పుడు, సార్ అసలు నా మీద నేను ఈ నేరం చేయలేదు, నన్ను బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు, అలాగే నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారు, నన్ను చంపేస్తే ఈ కేసు క్లోజ్ అయిపోతుంది, మిగతా వాళ్ళు బయటికి రాకుండా, అందుకని నన్ను చంపేయడానికి ట్రై చేస్తున్నారు, సో నన్ను కస్టడీకి ఇవ్వకండి అని ఇప్పుడు ఆయన అనడం సంచలనంగా మారింది. అంటే అర్థం ఏంటి, ఆయన ఎందుకు చంపుతారు, ఎవరు చంపుతారు, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మొన్నటి నుంచి వాళ్ళ తల్లి కూడా, సాయి కృష్ణ వాళ్ళ తల్లి కూడా పిటిషన్ వేసింది కోర్టులో. ఏమనంటే ఇది సిబిఐకి ఇవ్వండి, స్టేట్ పోలీసులు పరిష్కరించే కేసు కాదు ఇది, ఆల్రెడీ సిట్ వేసిన రిమాండ్ రిపోర్ట్ తప్పులు తడకగా ఉంది, పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, సిపి స్థాయిలో ఇన్వాల్వ్ అయినారు. సో కాబట్టి నాగరాజుని మాత్రం అరెస్ట్ చేయడం వల్ల న్యాయం జరగదు, సో దీని అందుకనే సిబిఐకి ఇవ్వండి అని ఆమె పిటిషన్ వేసింది. అది విచారణ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగరాజే నాకు ప్రాణభయం ఉందంటే అర్థం ఏంటి, ఆయన్ని ఎవరు వేస్తారు, ఆయనకంటే పై వాళ్ళే వేస్తారు, వేరే మార్గం లేదు. మనం గతంలో చూస్తే పరిటాల రవిని చంపిన ముద్దుసీన్, జోలకంటి శ్రీనివాస్ అతని పేరు, ఈ ముద్దుసీనుని జైల్లో ఓం ప్రకాష్ అనే ఒకడు
డంబెల్ ఎక్సర్సైజ్ చేస్తూ అతన్ని డంబెల్తో కొట్టి చంపేశాడు. అప్పట్లోనే సంచలనంగా మారింది. అంటే ప్లాన్డ్గా అదేదో ఉంటారు కదా, అవశేషాలు లేకుండా చేసేది. చేయడం అనేది, అంటే వీళ్ళే కొంతమందిని ఉపయోగించి చంపించడం, ఆ చంపించిన వాళ్ళు కూడా చంపించడం. మామూలుగా ఈ సినిమాల్లో చాలాసార్లు చూస్తుంటాం మనం. ఆ సినిమాలు కూడా రియల్ లైఫ్ నుంచే ఇన్స్పిరేషన్ తీసుకుంటాయి. కాబట్టి పరిటాల రవి కేసు ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ ఇదే ఓం ప్రకాష్ మిస్టీరియస్గా మళ్ళీ వైజాగ్ జైల్లో చనిపోయాడు. ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి అక్కడ చనిపోయాడని చెప్పేశారు. అంటే అవశేషాలు ఉండవు అనమాట. ఇంకా చంపిన వాళ్ళని కూడా చంపేస్తే వాళ్ళు మన పేరు చెప్పరు కదా, అసలు వాళ్ళ పేరు చెప్పరు. అలాగే మన వివేకానంద రెడ్డి కేసులో కూడా చాలా మంది సాక్షులు మిస్టీరియస్గా చనిపోతున్నారు. యాక్సిడెంట్లని రకరకాల రూపాల్లో చనిపోతున్నారు. సో అట్లాగే సోహ్రాబుద్దీన్ కేసు గుజరాత్ వెరీ పాపులర్ అన్నమాట. అక్కడ అమిత్ షా కంటే ముందు హిరేన్ పాండ్యా అనే ఒక హోంమంత్రి ఉండేవాడు. 2003లో ఆయన చంపేశారు. ఆయన ఎవరు చంపారు? సోహ్రాబుద్దీన్ అనే ఒకడు చంపాడు. సోహ్రాబుద్దీన్ వాళ్ళ తులసిరామ్ ప్రజాపతి వాళ్ళ అనుచరులు చంపారు. అప్పుడు తర్వాత సోహ్రాబుద్దీన్ కూడా ఎన్కౌంటర్లో లేపేశారు. సోహ్రాబుద్దీన్ పట్టించింది ఎవరో తెలుసా? నయమే. నయీం ఇంటికి సోహ్రాబుద్దీన్ వాళ్ళ భార్య కౌసర్బి ప్రజాపతి ముగ్గురు వచ్చారు ఇంటికంటే వాళ్ళ బావమర్ది ఇంటికి. అక్కడ మంచిగా డిన్నర్ అది పెట్టించాడు. బస్ ఎక్కిచ్చాడు నయీం. ఎక్కిచ్చినాక ఈ డీటెయిల్స్ అంతా గుజరాతీ పోలీసులకి ఇచ్చారు. గుజరాతీ పోలీసులు రాజస్థాన్ పోలీసులు కలిసి అంబాజీ అనే గ్రామం దగ్గర వాళ్ళని దించారు. ముగ్గురిని దించి తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు తిరగబడ్డారని చెప్పి సోహ్రాబుద్దీన్ లేపేశారు. వాళ్ళ భార్యని తర్వాత రేపు కూడా చేశారంటారు, ఆమెను లేపేశారు. తర్వాత 1 year తర్వాత ఈ ప్రజాపతిని కూడా లేపేశారు. అంటే ఒక హత్య జరిగింది, ఒక మాజీ హోంమంత్రి హత్య. ఆ హత్య చేసిన వాళ్ళని లేపేశారు. సో ఆ కేసులో అమిత్ షా, సోహ్రాబుద్దీన్ హత్య కేసులో అమిత్ షా 3 నెలలు జైల్లో కూడా ఉన్నాడు. చిదంబరం, అందుకనే చిదంబరం మీద పగబట్టి మళ్ళీ అమిత్ షా అధికారంలోకి వచ్చినాక చిదంబరం జైల్లో పెట్టించారు. సో ఇలాగా మనకి చాలా ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి అన్నమాట. అంటే ఎవరినైనా చంపాలి అనుకున్నప్పుడు కొంతమందిని పెట్టి చంపడం, మళ్ళీ వీళ్ళను కూడా చంపేస్తే ఇదవుతుంది. ఇప్పుడు అందుకనే పరిటాల రవి కేసులో మొద్దు సీను పరిటాల రవిని చంపిన వాళ్ళ టీంలో ఉన్నాడు. మొద్దు సీనుని లేపారు. మొద్దు సీనుని లేపిన వాడిని కూడా లేపారు. సో అసలు ఏమాత్రం ఎక్కడ కూడా అంటే ఇది ఒక సాక్షి లేకుండా చూసుకున్నారు. అలాగే ఇప్పుడు నాగరాజుని చంపేసే అవకాశం ఉంది. ఆయన చెప్పడంలో భయంలో ఏముంది, జైల్లో కూడా చంపేయచ్చు. జైల్లో ఏముంది, జైల్లో ఇప్పుడు నాగరాజుని చంపేయడం జైల్లో పెద్ద పని కాదు. అధికారులు అనుకుంటే ఎవడో ఖైదీనే చంపేస్తాడు అక్కడ. ఎందుకంటే ఖైదీలు హత్యలు చేసే ఖైదీలు బోల్డ్ మంది ఉంటారు. సో వాళ్ళకి చెప్పామనుకో వీళ్ళు లేపారు అని, నాగరాజుని ఏముంది నిద్రలో వీడు కొట్టి చంపేస్తాడు, లేకపోతే ఏమన్నా చేయొచ్చు, జైల్లో పెద్ద విషయం కాదు. సో లేదా ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా జైళ్ళలో ఆత్మహత్యలు చూస్తే మనకి కామెడీగా ఉంటాయి. టవల్తో కిటికీకి గట్టి ఆత్మహత్య చేసుకుంటారు చాలా మంది. ఎక్కువగా కస్టోడియల్ డెత్స్ చాలా మందికి తెలియదు ఏంటంటే, పోలీస్ స్టేషన్ లో చనిపోవడం కంటే జైళ్ళలో చనిపోయే కస్టోడియల్ డెత్స్, దాన్ని జ్యుడిషియల్ డెత్స్ అంటారు. అవి ఎక్కువ అనమాట ఇండియాలో. 2000కు పైన 2000, 2500 ఉంటాయి. అవన్నీ కానీ మనం కేస్ స్టడీస్ చేస్తే చాలా విచిత్రమైన పద్ధతిలో చనిపోతుంటారు. అందువల్ల నాగరాజు ఆవేదనలో అర్థం ఉంది. ఆయన్ని ఇప్పుడు ఎందుకంటే ఈ కేసులో పెద్ద తలలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. అవే కానీ నిజమైతే ఖచ్చితంగా నాగరాజుని, ఎందుకంటే బలమైన లింక్ నాగరాజే కదా. రేపు పొద్దున్న నాగరాజు అప్రూవర్గా మారిపోయి కోర్టులో అసలు నేను కొట్టింది వాస్తవమే కానీ నన్ను కొట్టమనింది, నన్ను మాయం చేయమనిందంతా వీళ్ళు అని చెప్పాడు అనుకోండి నాగరాజు, అప్పుడు వాళ్ళు ఇరుక్కుంటారు కదా. వాంగ్మూలం కోర్టులో ఇచ్చారంటే అది బలంగా ఉంటుంది. సో అలా నాగరాజు చేయకుండా ఉండాలంటే నాగరాజుని లేపిస్తారు అనుకో. బలమైన లింక్ నాగరాజు. ఆల్రెడీ సాయికృష్ణ అని శవం మాయం చేశారు, ఇంకా అది ఆ కేసు ఇంకేమి జరగదు. ఇప్పుడు నాగరాజుని కూడా లేపేస్తారు అనుకో, ఇంకేమి ఉండదు. సో అప్పుడు కానిస్టేబుల్ ఏం చెప్తారు, మాకు మిగతావి తెలియదు సార్, నాగరాజు కొట్టమంటే కొట్టాం, నాగరాజు కొట్టింది మాత్రం మేము చూసాం అని వాళ్ళు చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు అందరూ డిస్కషన్ ఏంటంటే నాగరాజు కూడా బలి అవుతాడా, బలిపశు అవుతాడా? ఎందుకంటే నాగరాజు కూడా పనిముట్టే తప్ప నాగరాజు ఓన్గా డెసిషన్తో ఇతను చంపలేదు. ఇతను పైన ఎవరో ఉన్నారు. ఇప్పుడు జై భీమ్ సినిమాలో, సూర్య సినిమాలో మనం చూస్తే క్లియర్గా పొలిటికల్ ప్రెజర్ వల్లనే పోలీసులు కొడతా ఉంటారు చాలా మందిని. అంటే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆ కేసులో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి.
సో వీళ్ళు లేపేయండిరా అని పోలీసులకు చెప్తారు, అవును. వీళ్ళు కొట్టి ఇప్పుడు ఈయన లేపేస్తారు. కూడా ఒక సిఐ కాబట్టి మొత్తం ఏం జరుగుతుంది అనేది మంచి నాలెడ్జ్ ఉంటది. అందుకు ఒక ఖచ్చితంగా రకంగా ఆయనకి భయం తెలుసు అనేది కదా ఇవన్నీ ఆ, రేపు పొద్దున ఏం జరుగుతుంది ఏంటి, ఉమ్, ఆయన ఫ్యూచర్ కనబడతా ఉంటారు కనబడుతుంది. రేపు పొద్దున. ఆ, సో వీళ్ళు నన్ను కూడా లేపేస్తారని భయం ఉంటది. ఆయన బాగా భయపడుతూనే జడ్జికి చెప్పాడంట. ఉమ్. మరి ఇప్పుడు కోర్టు ఎలాంటి రిటర్న్ నిర్ణయం గా తీసుకుంటుంది? అడిగినట్టున్నారు కదా సార్, రిటర్న్ గా జడ్జి ఏమన్నారంటే మీరు ఇదంతా రిటర్న్ గా రాసి కోర్టుకి సబ్మిట్ చేయండి, ఓరల్ గా కాదన్నారు. ఉమ్, సో ఇప్పుడు నాగరాజు రిటర్న్ గా ఏం రాస్తాడు, కోర్టుకి రిటర్న్ గా ఏం పెడతాడు అనేది ఇంపార్టెంట్. అది చూస్తే మనకి ఇంకొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉమ్, అప్పుడు నిన్ను ఎవరు చంపుతారు ఏంటి అనేది కూడా జడ్జి అడిగే అవకాశం ఉంది. అవును. అంటే ఎవరో చంపేస్తారంటే ఎందుకు చంపుతారు, అవును. అంటే ఎవరికో ఎవరో దీంట్లో ఉండారు అవును. అనే కదా ఇన్వాల్వ్ అయినట్టు. సో అది ఇప్పుడు వాళ్ళ తల్లి భయాలు, అట్లాగే వైసీపీ వాళ్ళు చెప్తున్న పెద్ద తలలు ఇన్వాల్వ్ అయినారని ఉమ్. వాళ్ళ చెప్తున్నది ఇప్పుడు కరెక్ట్ ఏమో అనిపించే విధంగా నాగరాజ్ స్టేట్మెంట్ ఉందన్నమాట. థ్యాంక్ యూ.